ఈరోజు మనం కొంచెం సేపు వాక్య ధ్యాన నిమిత్తం ఒక వాక్యం చూసుకుందాం. నిర్గమాకాండం నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం. 8 కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చక్కటి మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమాకాండం 3:8 వచనం చూస్తే ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపిస్తానని, ఇంకా ఒక మంచి దేశాన్ని వాళ్ళకి ఇస్తానంటున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నారు. అది చాలా చక్కటి మాట. మరి ఎందుకంటే ఇప్పుడు మనకి 2025 కంప్లీట్ అయిపోయింది. మనం 2026లోకి వచ్చేసాం. అంటే ఇప్పుడు ఈ 2026 కూడా ఎలా ఉందంటే మనకి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి సాదృశ్యంగా ఉందన్నమాట. అంటే ఈ 2025లో ఎన్నో విషయాల్లో మనం అన్నాడు, వాళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వం అన్నాడు కదా దేవుడు. అక్కడ ఐగుప్తీయుల చేతిలో నుంచి వారిని విడిపించుటకుని అన్నాడు. అలా వాళ్ళు ఐగుప్తీయుల దగ్గర వెట్టి చాకరీ చేస్తూ ఎంతో బానిసలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే వాళ్ళందరినీ విడిపించడానికి దేవుడు దిగి వచ్చాను అన్నాడు. ఎంత చక్కటి మాట కదా ఇది. వాళ్ళని మళ్ళీ మంచి దేశానికి, మంచి ప్లేస్ కి నడిపించాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. అందుకని దిగి వచ్చాను వాళ్ళని నడిపించడానికి అంటున్నాడు. అలాగే ఈ రోజు మనం కూడా మన లైఫ్ లో 2025 అంతా ఎన్నో రకాల బానిసత్వాలకి మనం ఉన్నాం. ఎందుకంటే మనం చేయకూడని పనులు ఎన్నో చేసుకుంటూ దానికి బానిసత్వం కిందే ఉన్నట్టు కదా. మనం వాళ్ళలాగా మనం వెట్టి చాకరీ చేస్తూ శారీరకంగా అట్లా బానిసత్వం కాకపోయినా మన జీవితంలో 2025లో వాక్య వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్కటి దానికి బానిసత్వం కిందే. ఎవరైతే ఫోన్లు ఎక్కువ చూస్తూ ఉన్నారో వాళ్ళు ఫోన్కి బానిస అయినట్లే. ఎవరైతే టీవీల ముందు కూర్చుని టీవీలు కతుక్కుపోయి సమయం అంతా వేస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు దానికి బానిస అయినట్లే. అలాగే ఎవరైతే మరి ఇంకా కొన్ని వ్యసనాలు ఏదైతే మనం కొన్ని కంటి చూపు ద్వారా లేదా నోటి మాట ద్వారా పలకడం కానీ, మన క్రియల ద్వారా కానీ, మన తలంపుల ఆలోచనలో కానీ ఏదైతే వాక్యానికి వ్యతిరేకంగా చేశామో, వాక్యానికి వ్యతిరేకంగా జరిగాయో, మరి అవన్నీ కూడా మనం దానికి బానిసలుగా ఉన్నట్లే కదా. కాబట్టి 2025లో మనం ఏ విషయాల్లో అయితే ఇంకా వాటికి ప్రభు కన్నా ప్రాధాన్యత ఇస్తూ, ప్రభు కన్నా ఎక్కువ ప్రేమిస్తూ, ఆ కొన్నిసార్లు ప్రభువుని మనం ప్రేమిస్తూ ఉండి ఆయన చెప్పింది మనం చేయలేకపోతాం. యోహాను సువార్తలో వాస్తవంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తానని చెప్పిన వాడు ఖచ్చితంగా నా ఆజ్ఞలన్నీ గైకొనాలి అంటాడు. కానీ చాలాసార్లు మనం చాలా సందర్భాల్లో 2025 సంవత్సరంలో ప్రభువుని ప్రేమిస్తున్నామనే చెప్తున్నాం. అందరికీ ఇష్టమే నిజంగా, మన అందరికీ కూడా. కానీ ఆయనకి ఇష్టమైన ఆజ్ఞలు అంటే ఏదైతే మనకి ఇచ్చారో ఆజ్ఞలు అవి చేయలేకపోయాం. కొన్ని ఆజ్ఞలు అతిక్రమించాం మనం. ఆయన ఇచ్చిన మాటలు మనం నెరవేర్చలేకపోయాం. ఆ వాక్యానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు వెళ్ళిపోయాం మనం. సో ఇదంతా మనం లెక్కేసుకుంటే 2025 సంవత్సరంలో ఎన్నోసార్లు మనం బానిసత్వంలోనే ఉన్నాం. ఆ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ బానిసత్వంలోనే ఉన్నాం మనం. అయితే అలనాడు వాళ్ళు ఇశ్రాయేలీయులు అయితే ఐగుప్తు దేశంలో ఆ వెట్టి చాకరీ చేస్తా ఒక్క బానిసత్వం వాళ్ళకి. కానీ మనకైతే ఎన్నో రకాల ఆ బానిసత్వానికి ఎడిక్షన్ అయిపోయి, మనం వ్యసనాలకు ఎడిక్షన్ అయిపోయి 2025 అంతా ఆ ఇదిలో ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ 2026 అనేది దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ బానిసత్వం నుంచి ఏదైతే ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడానికి దిగి వచ్చానన్నాడో, అలాగే మనల్ని కూడా ఈ 2025లో ఏ విషయాలైతే దేవునికి బాధ కలిగించామో, మనం ఏ విషయాలైతే ఇబ్బంది పెట్టామో, ఏ విషయాలైతే ఆయన గాయాన్ని రేపుతూ మనం చేశామో, వీటన్నిటి నుంచి విడుదలిచ్చి మంచి ప్లేస్ అన్నమాట. పాలు తేనెలు ప్రవహించే ప్లేస్ అంటే వాగ్దాన దేశం. అది ఒక మంచి ప్లేస్ కి నడిపిస్తానని దేవుడు దిగి వచ్చానన్నాడు కదా. అలాగే ఈ రోజు మనల్ని కూడా ఒక మంచి ఈ న్యూ ఇయర్ అన్నమాట. ఈ న్యూ ఇయర్ అనేది ఆ వాగ్దాన దేశం ఏదైతే ఉందో వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశము, కనాన్ దేశము. అలాగే మనకి ఈ రోజు మన వాగ్దాన దేశం ఈ 2026 అన్నమాట. మనల్ని నడిపించడానికి దేవుడు దిగి వచ్చాను అని మాట్లాడుతున్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి మన జీవితంలో ఈ 2026లో ఆయన మంచి ప్లేస్ కి నడిపిస్తుంటే
అంటే 2025 కన్నా 2026 మనకి మంచి ప్లేస్ అన్నమాట అది. ఇక్కడున్న ఈ బానిసత్వం ఇదంతటి నుంచి విడుదలిచ్చి, వాళ్ళకి ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడుదలిచ్చి, ఎలాగైతే వాగ్దాన దేశానికి తీసుకెళ్తానన్నాడో, దానికోసమే దిగి వచ్చానన్నాడో, అలాగే ఈరోజు మనతో మాట్లాడేదేంటంటే ఆయన ఈ 2025 అనేది ఏదైతే బానిసత్వం మనం కలిగున్నామో, పాపం అనే బానిసత్వం నుంచి విడుదలిచ్చేసి ఈ 2026లోకి ఒక మంచి ప్లేస్ అన్నమాట ఇది మనకి. ఆ వాగ్దాన దేశంకి సాదృశ్యంగా ఉంది. దీనిలోకి మనం నడిపించడానికే దేవుడు దిగి వచ్చాడు. సో, 2026లో ఏ విధంగాను మనం 2025లో చేసిన పాపాలు చేయకుండా ప్రతి విషయంలో గూడా జాగ్రత్త కలిగి మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు గదా! వాగ్దానం చేశాడు. ఈ ప్లేస్ మనకి 2026 అనేది ఒక మంచి ప్లేస్. ఈ ప్లేస్‌కి నడిపిస్తాను. అందుకే దిగి వచ్చానంటున్నాడు. కాబట్టి మనల్ని గూడా నడిపిస్తాడు. అలనాడు ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా నడిపించడానికి సమర్థుడైన దేవుడే. అయితే మనము మరి ఈ ఈ ఈ వాగ్దాన దేశం ఏదైతే ఈ నూతన సంవత్సరం అన్నమాట. ఈ నూతన సంవత్సరంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన చేయాల్సిన పని చేస్తాడు. మనం కూడా చేయాల్సిన పని చేయాలి. ఆయన ఇశ్రాయేలీయులందరిని నడిపించాలని కోరుకున్నాడు. మొత్తం అందరూ రక్షించబడాలి. అందరూ కూడా మంచి దేశానికి తీసుకెళ్లాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ ఎవరైతే అవిధేయత చూపించారో, ఎవరైతే వాళ్ళు గొణుగుడు, సణుగుడు చేశారో, ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్లారో వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు అని రాసుంటది. కేవలం ఇద్దరు మాత్రమే చేరుకున్నట్లు. అయితే ఈ రోజు మనం అట్లా కాకుండా ఆ సంహరించబడే పరిస్థితిలో మనం లేకుండా దేవుడు మంచి ఉద్దేశంతో మనల్ని కొత్త సంవత్సరంలోకి అడుగు తీసుకెళ్తూ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని నడిపిస్తాను. ఈ మంచి ప్లేస్‌కి పాలు తేనెలు ప్రవహించే ప్లేస్ అంటే ఈ న్యూ ఇయర్ అన్నమాట. ఈ సంవత్సరంలో అంతా మంచి జరగడానికి ప్రతి విషయంలో కూడా మన వ్యసనాల నుంచి విడుదలిచ్చి, మన పాపాల నుంచి విడుదలిచ్చి, మనకు మంచిగా ఆయన హస్తం తోడుగా ఉంచి నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన మాట మనం విని అలనాడు ఐగుప్తీయులు, అలనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఈ ఈ పునుగుడు, సనుగుడు చేసి దేవుడికి వ్యతిరేకంగా వెళ్లి చనిపోయారో, అలాంటి పరిస్థితిలో మనం ఉండకుండా దేవుడి మాట విని లోబడి దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తుంటే మనల్ని కూడా చక్కగా ఆ పాలు తేనెలు ప్రవహించే ప్లేస్‌కి నడిపిస్తాడు. మరి 2026 అనేది మనకి అలాంటి ఒక వాగ్దత్త దేశం అవ్వాలి. ఒక మంచి ప్లేస్‌గా మారాలి. మారాలంటే మనలో మార్పు రావాలి. ఆయనైతే నడిపించాలనే కోరుకుంటున్నాడు. ఆయన అందరూ రక్షించబడాలనే కోరుకుంటాడు. కానీ మనమే మన పరిస్థితిని బట్టి మనమే సరిగ్గా ఉండం. ఆ ఇశ్రాయేలీయులు సరిగ్గా లేకపోవడం వల్లే అంతమంది అరణ్యంలో నశించారు. కానీ మనం అట్లా లేకుండా మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ న్యూ ఇయర్‌లో మనం చేయాల్సిన పనులేంటి? అతను దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? అనే విషయాలు కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. మొదటిగా అయితే మనం ఏం చేయాలంటే ఈ 2025 అయిపోయింది. 26లోకి అడుగుపెట్టేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 2025 అంతా ప్రభు మనల్ని కాపాడినందుకు నిజంగా మనకన్నా ఎంతో మంది అన్నిట్లోనూ గొప్పవాళ్ళనమాట. మనకన్నా అందము, అంతస్తు, ఐశ్వర్యము, పలుకుబడి, హోదా, ప్రతిష్ట అన్నిట్లోనూ మనకన్నా మంచి జాబ్స్‌లో ఉన్నవాళ్ళు, మనకన్నా అన్నిట్లోనూ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు చాలా మంది చనిపోయారు. ఈ రోజు లేరు. చాలా మంది బ్యానర్‌లెక్కేశారు. కానీ మనల్ని ఈరోజు ఇలా దేవుడు సజీవుల లెక్కలో ఉంచారు. ఇంకా మన మరణానికి అప్పచెప్పకుండా సజీవుల లెక్కలో బ్రతికుంచాడన్నమాట దేవుడు. కాబట్టి నిజంగా బ్రతికున్నామంటే ఆయన కృపే వేరేది కాదనమాట. జీవిస్తున్నామంటే ఆయన కృపే. ఇప్పుడు సతీష్ అన్నాడు కదా! నేను ఇలా ఉన్నానంటే ఆయన కృపే అని. నిజమే మళ్ళీ ఒక లైఫ్ అన్నమాట తనకి. అలా మన జీవితంలో కూడా మనకు చాలా సార్లు తన గురించనే కాదు మనకు కూడా చాలా సార్లు అంటే తను ఆ విధంగా ఫిజికల్‌గా వీక్ అయిపోయాడు. అప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచి మళ్ళీ ఇచ్చాడు. మనం మన జీవితాల్లో ఫిజికల్‌గా కాకపోవచ్చు. ఆత్మీయంగా చాలా సార్లు చనిపోయి ఉండొచ్చు మనం. ఆత్మీయంగా వెనకబడిన స్థితిలో మనం ఉండొచ్చు. ఉజ్జీవం తగ్గిపోయి దేవుడి కోసం ఏమీ చేయలేని స్థితిలో ఉండి, అలా పడున్నప్పుడు దేవుడు మన జీవితంలోకొచ్చాడు. మనల్ని కూడా బతికించాడు. అలాగా మనకి చాలా సాక్ష్యాలున్నాయి మనయి గూడా. లేదంటే మనం మన ఆర్థిక పరిస్థితిని బట్టో, లేదా మన అనారోగ్యం విషయంలోనో మనం చనిపోయి ఉండొచ్చు. అంటే చనిపోయేలాంటి పరిస్థితనమాట. అంటే బాగా వెనకబడిపోయాం. ఆరోగ్యం లేదు. లేదా ఆర్థికంగా వెనకబడిపోయాం. లేదా ఇంకో పరిస్థితుంది. ఇలాంటి వాటిలో గూడా మనం చనిపోయిన పరిస్థితే అన్నమాట. కానీ దేవుడు చాలా అద్భుతంగా మనల్ని కాపాడాడు. నిజంగా ఇలా బ్రతికున్నామంటే ఆయన కృపే పాట గూడా ఉంటది. మంచి పాటది. జీవిస్తున్నానంటే నీ కృపే అని. ఇలా మనం ఉన్నాం కాబట్టి బ్రతికున్నాం, జీవిస్తున్నాం. మనకన్నా ఎంతో గొప్పవాళ్ళు, అన్నిట్లోనూ గొప్పవాళ్ళు 2025, 2026 చూడకుండా దాటిపోయారు ఎంతోమంది. కానీ మనం ఇలా ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే ప్రభువుకి థాంక్స్ గివింగ్ చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు చెప్పాల్సిన వారంగా ఉండాలి. ప్రభా! ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావయ్యా! ఇదంతా కేవలం నీ కృపే నాయన అని మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పవలసిన వాళ్ళంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఫస్ట్ పని అదేనండి. 2026లో అడుగు పెట్టగానే అదే చేయాలి మనం. దేవుడిని స్తుతించాలన్నమాట. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని. ఆయనకి మనం అంతకు మించి ఏమి ఇవ్వలేం కదా! ఆ కృతజ్ఞతాస్తుతులు చాలా ఇంపార్టెంట్. తర్వాతగా ఇంకొక పాయింట్ మనం చూస్తే
రెండోదిగా మనం ఏం చేయాలంటే 2026లో అడుగు పెట్టగానే, అయ్యా 2025 సంవత్సరంలో నీకు వ్యతిరేకంగా ఏ ఏ తప్పులైతే చేశామో వాటన్నిటికి క్షమించు ప్రభా అని అడగాలి. రెండో మాట గుర్తుపెట్టుకుందాం. ఫస్టు థాంక్స్ గివింగ్ చెప్పాలి దేవుడికి. న్యూ ఇయర్‌లో మనకు అడుగు పెట్టిచ్చాడు గాబట్టి. రెండోదిగా 2025 సంవత్సరంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో, దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామో, మనం అనుకుంటాం చాలామంది అబ్బే! నేనేం చేయలేదు అసలు వ్యతిరేకంగా. అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నామని. అది అలా అనుకుంటే మనం పొరపాటే. ఎందుకంటే నిలబడి ఉన్నాను అనుకున్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలి. చాలామంది అలాగే అనుకుంటారు ఈ రోజుల్లో. 90% క్రైస్తవులు ఇలాంటి వాళ్ళే ఉన్నారు. మరి ఆ పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలో పరిసయ్యుడిలాగా బిహేవ్ చేసేవాళ్ళే 90% ఉన్నారు. నేను చాలా పర్ఫెక్టు, ఈ సుంకర్‌లాగా నేను లేను అని మాట్లాడాడు కంపేర్ చేసుకుంటూ. కానీ దేవుని దృష్టికి అది ఎన్నడూ గూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన తప్పుల్ని మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. మన తప్పులు మనమంతా కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే అది దేవునికి చాలా ఇష్టమైన విషయం. అంతేకాదు క్షమాపణ అడగడానికి ఎక్కడా వెనకడుగేయకూడదు. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన మంచి లక్షణమే క్షమాపణ అడగడం. అది చాలామంది దేవుని దగ్గర గూడా ప్రభు దగ్గర క్షమాపణ అడగడానికి కూడా ఫీల్ అవుతారు. ఏంటో ఇగో ఉంటది వాళ్ళలో. అహంభావం అన్నమాట అది. అహంభావం విడిచిపెట్టాలి మనం. ఇంకా అహంభావంతో ఉంటే యేసు సారూప్యంలోకి నువ్వెక్కడ మారినట్లు? యేసు ప్రభు వారికి అహంభావం ఉంటే మన కోసం అలా సిలువలో మరణిస్తారా? ఉమ్మేయించుకున్నాడు ఆయన మన కోసం. ఎన్నో దెబ్బలు తిన్నాడు. గాయపరచబడ్డాడు. అవమానకరమైన మరణం అది. అలాంటి మరణాన్ని ఆయన యాక్సెప్ట్ చేసి చివరిలో అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు క్షమించయ్యా అన్నాడు. ఆ మాట చాలా వండర్‌ఫుల్ అన్నమాట. అన్ని దెబ్బలు, అంత గాయాలైతే మనమైతే ఎంత ఓర్చుకుందాం అనుకున్నా, ఆ దెబ్బలకి తట్టుకోలేక ఏదో ఒక సమయంలోనైనా నోరు జారేసి వాళ్ళని తిడతాం మనం. అంతే కదా! కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా నోరు జారలేదు. ఆయన్ని చూసి ప్రతి విషయం నేర్చుకోవాలి మనం. కాబట్టి క్షమించమని క్షమించే గుణముండాలి. క్షమాపణ అడిగే గుణం 2 ఇంపార్టెంటే. అలాగా మన పక్షంగా అంటే మనం చేసిన తప్పులు ఏదైతే మన తప్పిదాలున్నాయో వీటన్నిటిని గూడా ప్రభు దగ్గర క్షమించమని అడగడానికి ఏ క్రైస్తవుడు కూడా వెనకడుగు వేయకూడదు. ఖచ్చితంగా క్షమాపణ అడగాలి. దేవా నన్ను క్షమించయ్యా! 2025 సంవత్సరంలో ఎన్నో విషయాల్లో ప్రభువా నీకు వ్యతిరేకంగా వెళ్ళిపోయానయ్యా! వాక్య వ్యతిరేకంగా ప్రవర్తించాను ప్రభువా! నీ గాయాలను రేపుతా ఉన్నానయ్యా నేను. చెప్తానే ఉన్నావు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, స్వరం ద్వారా, దర్శనం ద్వారా ఏదో ఒక విధంగా నన్ను సరిచేయాలని నువ్వు ప్రయత్నించావయ్యా! కానీ నేనే సరైన దాన్ని కాదు, సరైన వాడిని కాదు. కాబట్టి నన్ను క్షమించేసేయా! మళ్ళీ నువ్వు ఎంత నేను తప్పు చేసినా నా కోసం వచ్చి దిగి వచ్చానన్నావుగా! అదేగా చెప్తున్నాడు. వీళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళడానికి దిగి వచ్చాను అంటున్నాడు. అబ్బా! ఎంత గొప్ప కృపో ఇది. మన కోసం కూడా ఈరోజు అదే చెప్తున్నాడు. 2025 సంవత్సరం మనకి ఐగుప్తు లాంటిదనమాట. రకరకాల వ్యసనాలు, రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల వాక్య వ్యతిరేక పనులు వీటన్నిటి నుంచి కూడా మనకి విడుదలివ్వడానికి ఈ వాగ్దత్త దేశం అంటే 2026లో మంచి ప్లేస్ అన్నమాట. దీన్ని తీసుకురావడానికి మన కోసం దిగి వచ్చాడాయన. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప కృపో మనది. ఎవ్వరికీ లేదు ఈ ధన్యత. మనకి మాత్రమే ఉంది. ఎవరైతే ఆయన్ని రక్షకునిగా అంగీకరించారో వాళ్ళకి మాత్రమే ఆ కృప అన్నమాట. సరే ఈ కృపను మనం జ్ఞాపకం చేసుకొని క్షమాపణ అడగడానికి ఎంత మాత్రం వెనకడుగేయకుండా యేసయ్యా క్షమించు అని అడగాలి మనం. అంతే కాకుండా దేవుణ్ణి మనం క్షమించమని అడగడం. ఇంకో మాటేంటంటే, మన పక్షంగా మన వైపున మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళున్నారు. మనల్ని బాధ పెట్టేవాడున్నారు. వీళ్ళని గూడా క్షమించే మనసు మనకు కావాలి. ఏదో ఎప్పుడో జరిగిందని, ఏదో చేశారని దాన్ని మనసులో పెట్టేసుకొని, ఇంకా పగలాగా పెంచుకుని, అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ, పగతో రగిలిపోయామనుకో, అది మన క్రైస్తవుల లక్షణమే కాదు. ఒకప్పుడు సంగతి అలాగే ఉన్నాం గదా! మనందరం గూడా. మన జీవితాల్లో నా మట్టుకు నేను అలాగే ఉండేదాన్ని. ఎవరైనా నాకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఛ! వీళ్ళ మొహం జీవితంలో చూడకూడదు అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు దేవుడు మొత్తం అదంతా గూడా పక్కకు పెట్టేసి, ఈరోజు అనేక మందికి నా ఫోన్‌లు ఎత్తకపోయినా, నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేయడం అంటే చూడండి మరి ఎంతగా అది కింద స్థాయికి వెళ్ళిపోవడం అన్నమాట మనం. అలా ఆ స్థాయికి దేవుడు నన్ను చక్కగా మార్చాడు. అంటే ఆ మనసు ఇచ్చేసాడు దేవుడింకా. అలాగే మనం కూడా మన పక్షంగా ఎవరేం చేసినా పట్టించుకోకుండా క్షమించి మనసు మనం కలిగుండాలి. యేసయ్య అన్ని దెబ్బలు తిన్నాడు గానీ, అంత అవమానాన్ని భరించాడు గానీ, చివరిలో మాత్రం అయ్యా! వీళ్ళని క్షమించు అన్న మాట అన్నాడు. ఆ మాటే చాలా ఎక్సలెంట్ అన్నమాట. కాబట్టి మనం కూడా ఈరోజు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనం గత జీవితంలో, గత సంవత్సరంలో చేసిన పాపాలన్నీ క్షమించు ప్రభా! ఈ నూతన సంవత్సరంలో నీవు నన్ను నూతనంగా నడిపించడానికి దిగివచ్చి ఉన్నానన్నావు గదా! ఈ వాగ్దాన దేశానికి తీసుకెళ్ళడానికి దిగివచ్చానన్నావుగా!
కాబట్టి నీకు ఇష్టమైన విధంగా ఉంటానయ్యా, నేను చేసిన తప్పులన్నీ క్షమించు ప్రభా అని మనం అడగగలిగితే ప్రభువారు క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కల దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి మనం రెడీగా ఉన్నామా మోకరించడానికి? ప్రభు దగ్గర ఈగో అంటే అహంభావం లేకుండా ప్రభు నన్ను క్షమించని అడగడానికి మనం రెడీగా ఉండాలి. మూడోదిగా చూస్తే మనం ఏం చేయాలి ఇంకా మనం నూతన సంవత్సరంలో అంటే దేవుని నడిపింపు కోసం మనం చక్కని తీర్మానాలు తీసుకోవాలి. ఎక్కువగా ప్రార్థన చేస్తామని తీర్మానాలు అంటే మనం చూడండి, ఇప్పుడు 31st నైట్ వాగ్దానాలు తీసుకున్నాం కదా అందరం కూడా. చక్కగా ఇష్టపడతాం మనం వాగ్దానం తీసుకోవడానికి. నిజమే, ప్రేయర్ చేసుకుంటాం మనం. అయ్యా నాకు తగిన వాగ్దానం నాకు ఇవ్వు ప్రభా అని మనం అడిగినప్పుడు మనకు తగినట్టుగానే ఇస్తాడు ఆయన. ఆ వాగ్దానం నెరవేర్పు కూడా మన జీవితంలో జరుగుతుంది కూడా, మనం ఆ విధంగా ప్రేయర్ చేసుకుంటూ వెళ్తే. అయితే మనం ఇప్పుడు దేవుడు వాగ్దానం తీసుకుని ఆశీర్వాదమో లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు దేవుడు, నీకు అలా ఇస్తాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నూతన సంవత్సరంలో నీకు నూతన కార్యాలు చేస్తాను, ఇలా మనకి వచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం సంతోషపడతాం. మంచిది అది. తర్వాత ఇంకో పాయింట్ ఏం చేయాలంటే కేవలం ఆయన దగ్గర నుంచి ఆ వాగ్దానాలు తీసుకుని సంతోషపడమే కాదు కానీ మనకి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయన్నమాట. అవేంటి అంటే తీర్మానాలు తీసుకోవాలి. దేవుడి పనిలో మనం వాడబడాలి. ఇది మన బాధ్యత, ప్రతి క్రైస్తవుడిది కూడా. వాగ్దానం తీసుకో, మంచిదే, ఆశీర్వాదాలు పొందుకో ప్రభు దగ్గర నుంచి, కాదని ఎవరు అనరు. కానీ అట్ ద సేమ్ టైం మన బాధ్యత ఏంటి? ప్రభు మన కోసం ఎంతో చేశాడు కదా. ఏం తీసుకున్నావు తీర్మానం నువ్వు ఈ సంవత్సరంలో? దేవుడి కోసం కొత్త సంవత్సరంలో ఏం చేద్దామని తీర్మానం తీసుకున్నావు. అలా ఏ తీర్మానం దేవుడి నడిపింపుని బట్టి నీకు ఏ తీర్మానం ఉంటే ఆ తీర్మానం. నేనైతే ఇక్కడ మన చర్చిలో అందరికీ చెప్పాను, 31st నైట్ అందరూ తీర్మానాలు చెప్పాలి. మేమేం చేస్తావమ్మా, నువ్వేం చేస్తావయ్యా, దేవుడి కోసం ఏం చేద్దాం అనుకున్నావు, తీర్మానాలు అనమాట. అలా కొద్దిమంది ముందుకు వచ్చి నేను ప్రతి ఆదివారం చర్చిలో ఉంటాను, ఎప్పటికీ మాను, ప్రతిరోజు డైలీ ప్రేయర్స్ ఉంటాయి, కాటేజ్ ప్రేయర్స్కి అటెండ్ అవుతాను, లేదా ఒక కొత్త ఆత్మని దేవుడి కోసం తీసుకొస్తానని ఒక్కొక్కళ్ళు ముందుకొచ్చి తీర్మానాలు చేసుకొని చెప్పారు. అయితే ఈ తీర్మానాలు వీగిపోకుండా మళ్ళీ ఈ తీర్మానాలు ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్లుగా ఆ విధంగా ఉండేలాగా మళ్ళీ ఎక్కువగా వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలన్నమాట. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఇప్పటి వరకు ఇలా చేసిన పనులు కాదు, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పని, ఒక్క పని, చిన్న పని ఏదైనా సరే దేవుడి కోసం చేయాలి అని ఈ నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకోవాలి. దేవుడి నడిపింపు ప్రకారం ప్రార్థన చేసుకుంటే ఏ పని నీకు అప్పచెప్పాలనుకున్నాడో, నీకు ఏ బాధ్యత దేవుడు ఇవ్వాలనుకున్నాడో అది ఖచ్చితంగా ఆయన ఇచ్చే తీరుతాడు. అప్పుడు మనం దేవుని నడిపింపు కోసం, ఆ తీర్మానం తీసుకోవడం కోసం మనం ముందుకెళ్ళాలి. ప్రార్థన కొంతమంది నేను ఈ సంవత్సరం ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఇంకా ఎక్కువ సమయం, లేదా ఎక్కువసేపు నేను వాక్యం చదువుతాను, గడిచిన కాలంలో నిర్లక్ష్యం చేశాను వాక్యం చదవడానికి, కానీ ఈ సంవత్సరం అలా కాదు, ప్రతిరోజు కూడా ఒక 5 అధ్యాయాలు చదువుతాను, ఖచ్చితంగా చదివే తీరుతాను, దేవుడు నాతో మాట్లాడతాను. తీర్మానాలు అనమాట. అలా మనం ఈ సంవత్సరం సువార్త ఎక్కువ చేస్తాను, కొన్ని ఆత్మలు దేవుడి కోసం పట్టుకుంటాను. ఇలా మనం ఏదైనా సరే దేవుడి కోసం ఒక తీర్మానం తీసుకుని ముందుకు సాగితే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడండి. మనం కేవలం వాగ్దానాలు పొందుకుని ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు కానీ ఆయన కోసం మనం కష్టపడి పనిచేసే వారంగా ఉండాలి. మనం పట్టుదల కలిగి ఆ పనిలో మనం ముందుకు సాగాలి. అట్లా సాగినప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. కాబట్టి ఈ 3 విషయాలు మెయిన్ గా ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన పనులు. మొదటిది మళ్ళీ చెప్తున్నాను, ప్రభు 2025 సంవత్సరం అంతా కాపాడినందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా దేవునికి వ్యతిరేకంగా అనేక పనులు మనం చేశాం కాబట్టి ఆ తప్పిదాలన్నింటినీ కూడా క్షమించమని క్షమాపణ అడగాలి. మూడవదిగా దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవడమే కాదు కానీ బాధ్యత కలిగి మనం దేవుడు మనకి ఏదైతే పని అప్పచెప్పాలనుకున్నాడో ఆ ఒక తీర్మానం తీసుకుని దేవుడి కోసం నువ్వు ఒక పని చేస్తాను అని ఒక తీర్మానం తీసుకుని తీర్మానంతో ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. అయితే ఈ 3 విషయాలు మనం ప్రత్యేకంగా ఈ న్యూ ఇయర్ లో చేయగలగాలి. తర్వాత ఇంకా మన దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఎలా నడిపిస్తాడు, కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఏ విధంగా ఆయన నడిపించబోతున్నాడు, మరి ఆ విధంగా మనం చూస్తే మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే నిత్యము నడిపిస్తాడు. ఆయన నిత్యము నడిపించే దేవుడు అనమాట. అంటే చాలా మంది మనం అనుకుంటాం మన జీవితంలో ఫలానా వాళ్ళు మనకు శాశ్వతము, వీళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఉండలేరు. స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, సొంత భార్య భర్తలు, బయట వాళ్ళ విషయం వదిలేద్దాం. భార్య భర్తలైనా అంతే. లైఫ్ లాంగ్ ఉంటాననే భార్య మధ్యలోనే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లైఫ్ లాంగ్ ఉంటాన్న భర్త మధ్యలోనే ఆమెను విడిచి వెళ్ళిపోవచ్చు. అలాగే తల్లిదండ్రులు, సహోదరులు ఎవరైనా అంతే.
కొంతకాలం ఉంటారు మనతో. తర్వాత ఉండకపోవచ్చు. కానీ ప్రభు అయితే అట్లా కాకుండా నిత్యము అన్నాడు. నిత్యము అని మీన్స్ చివరి వరకు అన్నమాట. చివరి వరకు మనల్ని నడిపిస్తాడు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. ఆయన మనకి చివరి వరకు ఉంటాడంట. దారి చూపిస్తాడు. జీవితాంతం గూడా మనకి చివరి వరకు ఉండి దారి చూపిస్తాడు. కాబట్టి మనం ఆయన నిత్యము నడిపిస్తాడు అనే మాట మనం చూడాలి. యెషయా గ్రంథం చూస్తే ఒక వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 58వ అధ్యాయం. 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదెవు. స్తోత్రం. చక్కని మాట దేవుడు మాట్లాడుతా ఉన్నారు. ఏంటి ఆయన మనల్ని ఎలా నడిపిస్తారు అనే విషయంలో కొన్ని పాయింట్స్ మనం చూస్తే ఫస్ట్ గా ఆయన యెషయా గ్రంథం నుంచి 58వ అధ్యాయం నుంచి మనం చూస్తే 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అదే ఇప్పుడు మనడంటే యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటే జీవితాంతం కూడా అన్నమాట. ఆయన హ్యాండ్ మనకి, ఆయన హస్తం మనకి తోడుగా ఉంచుతాడు. అదే చెప్తాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటాడు. కాబట్టి ఆ రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటది. ఎప్పుడు తోడుగా ఉంటది అనమాట. నిత్యము నడిపించును. అంతేనా, ఇంకేమన్నాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూసారా, క్షామకాలమున అంటే కరువు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదండి. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. అయితే అది ఎంతటి పరిస్థితి అయినా, ఎంతటి క్షామమైనా, అది లోకమంతటికి కావచ్చు కాక. కానీ ఎవరైతే యేసుని నమ్ముకుంటారో నీకు నాకు మాత్రం అది వర్తించదు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో అంటాడు కదా, నేను లోకమంతా శోధన కాలమే, కానీ నేను స్పెషల్ అన్నమాట అంతే. ఎందుకంటే మనము ఆయనని ఆశ్రయించాం కాబట్టి ఆయన తన చేతి నీడలో మనల్ని కప్పాడు. ఆ హ్యాండ్ అన్నమాట. ఆ నీడ ఉంది గదా! ఆ నీడలో మనల్ని కప్పాడండి. ఎందుకు అంటే ఆయన్ని ఆశ్రయించాం గాబట్టి. అందుకే లోకమంతా ఎలాగన్నా ఉండని మనకనవసరం. కానీ మనకి దేవుడి కాపుదల. అదే చెప్తాడు, లోకమంతా శోధన కాలం. కానీ నేను నిన్ను కాపాడతాను. ఎంత బావుందండి ఆ మాట కూడా అసలు. వింటుంటేనే ఎంత ధైర్యమో, ఎంత భరోసా వస్తుందో. నిజమండి, మన దేవుడు అట్లాంటి వాడే. లోకమంతా ఎట్లాగన్నా ఉండని, కానీ నిన్ను నన్ను కాపాడతాడు. ఎందుకంటే మనం ఆయన్ని ఆశ్రయంగా చేసుకున్నాం. ఆయనే మన బలము, మన కొండ, మన కోట, ఆధారం. మనకు ఆధారం అయ్యాడాయన. ఎవరిని ఆధారంగా చేసుకోం మన జీవితంలో. కాబట్టి ఇవన్నీ ఆయన లెక్కలో చూసుకొని ఆయన ఏం చేస్తాడంటే, ఈ లోకమంతా శోధన కాలం వచ్చి మనల్ని కాపాడతాడు. ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం అంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది లోకమంతా. ఎవరు తిండి లేక అల్లాడిపోతా ఉన్నారు. కానీ నిన్ను పోషిస్తాడు. ఏలియాను ఎలాగైతే కాకుల ద్వారా పోషించాడో నిన్ను పోషిస్తాడు, నిన్ను కాపాడతాడు. కరోనా వచ్చింది మనకు తెలుసు. ఫుల్ అసలు లోకమంతా ఒక విధమైన థ్రెట్, భయం. ఎవరు తుమ్ముతారో తెలియదు, ఎవరు దగ్గొస్తుందో, ఎవరికి ఎప్పుడు ఇబ్బంది అవుతుందో, ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు సెకండ్ వేవ్ లో. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనల్ని ఏం చేశారంటే ఆ క్షామకాలంలో, అంటే క్షామకాలం నాట్ ఓన్లీ ఫుడ్ అని అర్థం, ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట, చనిపోయే పరిస్థితి అనమాట. ఇలాంటి స్థితిలో మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరచబట్టే ఈ రోజు సజీవు లెక్కలో ఉన్నాం. స్తోత్రాలండి. నిజంగా ఈ మాటను బట్టి గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు మనం. ఇలా బతుకున్నాం. 2020 ఎక్కడ, 2026 ఎక్కడ, 6 సంవత్సరాలు బతికిచ్చేసాడు మళ్ళీ మనల్ని. చూసారా? కాబట్టి మనం తర్వాత ఆయన బతికిచ్చినాక మనం ఎలా ఉండాలంట, నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండాలి. అంటే ఉజ్జీవంగా అన్నమాట. ఆయన కోసం బ్రతకాలి. ఆ కృతజ్ఞత కలిగి ప్రభు నన్ను బతికించారు, ఇదంతా ఆయన చేసిందే, నా వల్ల ఏమి కాదు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆయన కోసం ఉజ్జీవంగా బ్రతుకుతాను. చల్లారిపోయే స్థితి కాకుండా, నులివెచ్చని స్థితి కాకుండా, వేడిగా ఉజ్జీవంగా ఆయన కోసం బ్రతికే వరంగా. అదే అంటాడు, నీరు కట్టిన తోట అంటే ఎప్పుడు నీరు కట్టిన తోట పచ్చగా ఉంటది కదా. అలాగే మనం కూడా మన జీవితంలో ఉజ్జీవంగా దేవుడి కోసం అన్నమాట. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట అంటే దానికి అది ఎప్పుడు సమృద్ధైన జీవితం అంటే మనకి ఉజ్జీవమైన జీవితం అన్నమాట. ప్రభు కోసం మనం నిలబడాలి అనే ఒక ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యము నడిపిస్తాను అని అన్నాడు కదా. నిత్యము నడిపిస్తానంటే ఎలా నడిపిస్తాడు అనే విషయాలు మనం చూస్తుంటే, మొదటిగా యెషయా గ్రంథంలో చెప్పాడు, ఆయన కంపల్సరిగా మనం నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు. రెండోదిగా ఇంకొక మాట మనం చూద్దాం. ఇంకా ఏ విషయాన్ని బట్టి మనం ఆయన నిత్యము నడిపిస్తాడని భరోసా కలిగి ఉండొచ్చు అంటే, యోహాను సువార్త యోహాను సువార్త 14వ అధ్యాయం. 14వ
14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత. అది ఇంకా అవసరం లేదు. ఆ ఒక్క మాట మెయిన్. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. మరి ఈ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. ఎందుకంటే ఆయన నిత్యము నడిపిస్తాను అంటానికి ఈ మాట కూడా మనకు ధైర్యాన్ని ఇస్తది. ఎందుకంటే చక్కగా చెప్తున్నాడు ఆయన, మిమ్మల్ని అనాథలుగా విడువను అని. అనాథ అంటే మనకు తెలుసు కదండి, ఎవ్వరూ లేని వాళ్ళు అనమాట. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, అన్న, చెల్లి ఎవరు లేని వాళ్ళని అనాథ అంటారు. అందుకే మనం అంటాం కదా, అనాథాశ్రమం అంటారు. అంటే ఎవరు లేని పిల్లలను తీసుకుంటారు వాళ్ళు అక్కడ. అనాథ శరణాలయం అంటారు అక్కడ అనమాట. అలా ఇప్పుడు మనకి కూడా మనం ఎప్పుడు కూడా అనాథలుగా విడిచిపెట్టనని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరూ లేని వారిగా మిమ్మల్ని నేను విడిచిపెట్టను, కంపల్సరిగా మీ యొద్దకు వస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే అనాథలుగా మనకి అమ్మవయ్యావు స్తోత్రాలు వేసే సాంగ్ లో ఉంటది. అమ్మవయ్యావు ఆదరించడానికి, అన్నవయ్యావు ఆది ఓదార్చడానికి, అందరూ విడిచిపెడితే అన్నీ నీవయ్యావు అంటాడు. ఎంత బాగుందండి ఆ చరణం. భావం మీనింగ్ ఎంత బాగుంది. నిజమే, మనల్ని ప్రపంచంలో అందరికన్నా ఆదరించేది అమ్మ. ఏ సిచ్యువేషన్ అయినా మనం అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆమెతో మనం క్లోజ్ గా ఉంటాం. అంటే నాన్నతో కూడా కంపేర్ చేస్తే అమ్మతో మనకి అంత క్లోజ్. అయితే ఇలా దేవుడు ఏమంటాడంటే, అమ్మవయ్యావు ఆదరించడానికి. అలా ఆదరించడానికి ఆయన అమ్మలాగా మనకున్నాడు. అలాగే అన్న ఆదుకుంటాడు. చూడండి, ఓదార్చే వాళ్ళు కావాలి. అది దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేవాళ్ళు కాదు. అరే వీడికి బాధ వచ్చిందని ఎగతాళిగా నవ్వేవాళ్ళు కాదు. ఆ బాధని మన బాధగా తీసుకుని మనం వాళ్ళ కోసం మంచిగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ ఓదార్పు అనమాట. మన టీంలో తీసుకుంటే గూగుల్ మీట్ లో సతీష్ ఎప్పుడు ఆ పని చేస్తాడు. నాకు చాలా ఎక్కువగా నచ్చుతాడు ఆ విషయంలో. ఎందుకంటే ఎవరికి ఏమైనా ఇబ్బంది వచ్చినా తను చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాడు. అయ్యి స్పందించి, ఇదిగో మన మన ఫ్యామిలీ మెంబరు, మన టీం మెంబరు, చాలాసార్లు తన నోటి వెంట ఆ మాటలు విను, మన గ్రూప్ మెంబర్, మన ఫ్యామిలీల కోసం అని. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, లేదంటే ఇంకా ఇది హెల్త్ బాగాలేదు, మొన్న గ్రేస్ సిస్టర్ గురించి, మరి అతను అలా వాయిస్ మెసేజ్ అవన్నీ పెట్టబట్టే కదా, మనకేమో తెలీదు, ఎక్కడెక్కడ ఉంటాం మనం, వాళ్ళు ఎవరో తెలియదు. అయినప్పటికీ వాళ్ళ గురించి ఇలా తను చెప్పబట్టి, ఓ ఇంత సివియర్గా ఉందా కండిషన్ అని మనకు తెలిసింది. మనం కూడా ప్రార్థన చేయగలిగాం. అలా మనకి మన పరిస్థితి బాగున్నప్పుడు, అది అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, ఇంకో సమస్య అయినా, మనకు ఓదార్పు అనేది చాలా అవసరం. ఆదరణ ఇచ్చే వాళ్ళు కావాలి మనకి. అంటే వాళ్ళు ఎవరవుతారంటే ఆప్తుడు అవుతారు మనకి. ఆ సిచ్యువేషన్ లో మన ఆదరణ ఇచ్చేవాళ్ళు, ఓదార్పు ఇచ్చేవాళ్ళు మనకి ఆప్తులు, అంతే కదా. కేవలం ఆప్తులకే చెప్పగలగాలి. అది లక్షణం, అంతకన్నా కాదు. ప్రభు ఒప్పుకోడు ఆ విషయాన్ని. కాబట్టి మనకు ఓదార్పు, ఆ కష్ట సమయంలో, ఆపద సమయంలో ఓదార్చే వాళ్ళు, ఆదుకునే వాళ్ళు ఆప్తులు కావాలి. అలా యేసే మనకి ఒక ఆప్తుడిగా ఉన్నాడు. ఏదైనా షేర్ చేసుకోవచ్చు మనం డాడీ తోటి. ఏదైనా చెప్పొచ్చు మనం అని. అది ఆయన ఎగతాళి చేసే మనిషి కాదు. ఎగతాళి చేసే దేవుడు కాదు. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆప్తుడిలాగా ఉంటాడు మనకి. అలాగే అందరూ విడిచిపెడతారు మనకు కొన్ని సమయాల్లో. మరి యేసుప్రభుని నమ్ముకున్నాక నా నా సాక్ష్యంలో నేను చెప్పాను. చాలా దూరమైపోయాను చాలా మందికి నేను. యేసుప్రభుని నమ్మిన దగ్గర నుంచి కూడా నా లైఫ్‌లో ఒక్కొక్కళ్ళు దూరం అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఆడపిల్లని కాబట్టి వెలివేసే పరిస్థితి లేదు గానీ, అది ఆ మునుపటి ఉన్న ప్రేమ లేదనమాట. అమ్మ విషయంలో గానీ, చెల్లి గానీ ఎవరైనా సరే, ఆ ప్రేమ మొత్తం పోయింది నేను దేవునిలోకొచ్చాక. అలాగే నాతో పాటు ఉన్నవాళ్ళు, కొలీగ్సే గావచ్చు, ఇంకొకళ్ళే గావచ్చు, నన్ను వేరుగా చూడడం, బంధువులైతే గుసగుసలాడడం, ఇలా రకరకాలుగా. ముందున్న ప్రేమనమాట. ముందున్న ప్రేమ అది లేదనమాట. అదంతా చాలా ఆల్‌మోస్ట్ దూరమే. ఈ సేవలోకొచ్చాకైతే ఇంకా చాలా మంది దూరమైపోయారు. ఎందుకంటే ఒక విధమైన జలస్ మనసులో ఉంచుకోవడం కొంతమంది, ఇంకా రకరకాల ఆలోచనలు ఏదైనా గాని కొంతమంది దూరమయ్యారు. సరే ఏది ఏమైనా, ఎంతమంది దూరమైనా ప్రభు ఎప్పుడు మనతో ఉన్నాడనుకోండి. ఆయన చెప్పాడు గూడా నాకు ముందే, "నీకు చాలా మంది దూరమవుతారు. అయినప్పటికీ నా వైపు చూడు. నేనెప్పుడు సొంత స్నేహితులు విడిచిపెట్టొచ్చు. సొంత వాళ్ళు మనం దూరం అయిపోవచ్చు మనకి. కానీ ప్రభువైతే మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు." ఇది చాలా మనకు నిత్యము నడిపిస్తాడనడానికి ఈ మాట కూడా మనకి భరోసా అన్నమాట. ఇంకొక మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త, మత్తయి సువార్త 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 20వ వచనం. "నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించిరి." సెకండ్ పార్ట్‌లో, "ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను." ఎంత చక్కటి మాట అండి. ఈ మాట చూసి ఎంత ధైర్యం తెచ్చుకోవచ్చు మనం. ఏమన్నాడండి ప్రభువు? "ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను." సదాకాలం ఎప్పుడు? సదాకాలం అంటే ఆల్‌వేస్, ఎప్పుడు మనతో ఉన్నాడంట. సరే ఈ మాట చూడండి ఎంత చక్కగా ధైర్యాన్ని ఇస్తుందో మనకి. కాబట్టి ఆయన నిత్యము మనల్ని నడిపిస్తాడు అనడానికి ఈ మాటలన్నీ గూడా మనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ మాటలు మనం ధైర్యం తెచ్చుకొని
ఈ మాటలు బట్టి భరోసా కలిగి ప్రభు వైపు చూస్తూ మనం వెళ్ళాలి. యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉంటాను అన్న దేవుడు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. మీకేదో ఊరికే మాట ఇచ్చేసి వదిలేసే దేవుడు కాదు ఆయన. ఊరికే ఇలా మాట చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కబుర్లు చెప్పేవాళ్ళు, కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది నీకు చేసేస్తాను, ఇది నేను చేసేస్తాను, నీతో ఎప్పుడు ఉంటాను, నీతో లైఫ్ లో ఎవరు ఉండరండి. అలాగ మాట్లాడతారు. కానీ అది నిజంగా వాస్తవంగా నెరవేర్పు, ఆ మాటకి నెరవేర్పు ఉండదు. మాట సులువుగా తప్పేస్తారు. చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రభు అయితే అట్లా కాదు. మాట అంటే మాట. అందుకే మత్తయి సువార్తలో నిత్యము నడిపిస్తాను అనడానికి సాదృశ్యం అన్నమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నడిపిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి యుగ సమాప్తి వరకు సదాకాలం అన్నాడు. సదాకాలం మీన్స్ ఎల్లవేళల. అది నువ్వు కష్టంలో ఉన్నప్పుడైనా నీతోనే ఉన్నాడు, నువ్వు సంతోషంలో ఉన్నప్పుడైనా నీతోనే ఉన్నాడు. మరి భక్తులు ఉన్నారు కదా, మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు. వాళ్ళేంటి అగ్నిగుండంలో ఉన్నారు. అగ్నిగుండంలో భక్తులు ఉంటే ఆయన కూడా అక్కడే ఉన్నాడు. మరి అగ్నిలో వాళ్ళతోనే ఉన్నాడు. అలాగే దానియేలు సింహాల బోన్లో వేస్తే సింహాల బోన్లో ఆ రాత్రంతా దానియేలుతో ఉన్నాడు. తన భక్తులు ఎక్కడుంటే ఆయన కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి సదాకాలము అంటే అదే అర్థం అనమాట. ఎప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావా నీతోనే ఉన్నాడు, నువ్వు సంతోషంగా ఉన్నావా అక్కడ నీతోనే ఉంటాడు ఆయన. కాబట్టి మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మనతో ఉండేవాడే మన దేవుడు అనమాట. ఎంత గొప్ప మాట ఇది, ఎంత సంతోషకరమైన మాట. నిజంగా ఈ మాటను బట్టి ఈరోజు ధైర్యము, భరోసా, ఏ ఇబ్బంది ఉన్నా, మనసులో ఏదైనా కలతలున్నా, ఏదో కలవరం మనలో ఇబ్బంది పెడుతున్నా, ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతున్నా అన్ని వదిలేయచ్చు. ఎందుకంటే ఎంత చక్కటి మాటలు దేవుడు మనని మాట్లాడి మన ధైర్యపరుస్తూ ఉన్నారు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని ప్రభువు చెప్తుంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటది? మనమంతా ఉంటే చాలు కదా, మనకు విజయమే కదా. ఇక మోషే తోడై ఉన్నట్లు మనకి తోడై ఉంటాడు ఎప్పుడు కూడా. అంత చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనమే కొన్నిసార్లు సరిగ్గా లేక ఆయన చెయ్యి విడిచిపెడతాం కానీ ఆయన ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం ఈ మాటను బట్టి కూడా ధైర్యం తెచ్చుకోవచ్చు. ఇంకొక మాట చూపిస్తాను నేను. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వారితో తృప్తి పొంది ఉంది. చివరి పార్టు. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ఆమేన్. ఇంకా చక్కటి మాట అండి. చూడండి ఎంత మంచి మాటలో ఈ రోజు మన దేవుడు మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉన్నారు. ఏమంటాడంటే నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఈ మాట చూడండి. అంటే నిత్యము నడిపిస్తారంటానికి ఇది కూడా కదా. నేను విడువను, ఎడబాయను. సింపుల్ గా విడువను అన్న దేవుడు విడువడు అంతే. మరణం వరకు తోడుకుంటాడు. మరణం తర్వాత ఆయన రాజ్య వారసత్వం. ఇదే కదా గొప్ప విషయం. మరణం వరకు తోడుకుంటాడు, మరణం తర్వాత ఆయన రాజ్య వారసత్వం ఇస్తాడు. విడువను అనడానికని. ఎడబాయను అంటే ఎప్పుడు దూరంగా ఉన్నాడు. గ్యాప్. ఎడబాయడం అంటే గ్యాప్ కదా. ఎడబాసారు నన్ను దేవుడు వదిలేశాడు, ఎడబాసాడు కొంతమంది గొగ్గలు పెడుతూ ఉంటాయి. ఎడబాయడం అంటే ఏంటంటే గ్యాప్ అన్నమాట. ఆ గ్యాప్ వస్తుంది. గ్యాప్ కూడా ఆ గ్యాప్ రాకుండా నేను ఆ గ్యాప్ లేకుండా ఎడబాయనంటే దూరంగా ఉండను అని అర్థం. ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాను అని మాట్లాడడానికి సాదృశ్యంగా ఆయన ఎడబాయను అని మాట చెప్పారనమాట. ఎప్పుడు సమీపంగా ఉండే దేవుడు అనమాట ఆయన. కాబట్టి విడువను, ఎడబాయను అని మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మాటను బట్టి కూడా మనం ఎంతగానో ధైర్యం తెచ్చుకోవచ్చు. నిత్యము నడిపిస్తాను అనడానికి ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా మనకి చాలా చక్కగా ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. నిజంగా నిత్యము నడిపించే దేవుడు ఆయన. ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదనమాట. కాబట్టి ఈ న్యూ ఇయర్ లో మనకి దేవుడు ఎలా నడిపిస్తాడు అనే విషయానికి ఒక పాయింట్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. దేవుడు నిత్యము నడిపిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ నిత్యము నడిపిస్తాను అనడానికి కొన్ని మాటలు మనకు చెప్పారు ఆయన. మనం చూసాము. యెషయా గ్రంథం నుంచి కూడా మనం చూసాం. అలాగే యోహాను సువార్త నుంచి చూసాం. అలాగే మత్తయి సువార్తలో చూసాం. ఈ మాటలన్నిటి బట్టి కూడా మనం ఆయన నిత్యము నడిపిస్తాడు అని మనం ధైర్యం కలిగి ఉండొచ్చు అనమాట. యెషయా 58:11 చూసాం మనం నిత్యము నడిపిస్తానన్నాడు. అలాగే జాన్ 14:18 అనాథులుగా విడువనన్నాడు. అలాగే మాథ్యూ 28:20 యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్నాడు. అలాగే హెబ్రీ 13:5 నిన్నేమాత్రం విడువను, ఎడబాయనన్నాడు. కాబట్టి ఈ మాటలన్నిటి బట్టి ఏంటంటే ప్రభు మన నిత్యము నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి న్యూ ఇయర్ లో మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యము నడిపించే దేవుడు మనకున్నాడు. అంతేకాదు ఈ 2025 ఏదైతే బానిసత్వంలో, పాపం అనే బానిసత్వంలో ఉన్నామో, ఆ వాక్య వ్యతిరేకమైన పనులు చేసుకుంటున్నామో, దీని నుంచి న్యూ ఇయర్ లో మనల్ని ఏమన్నాడంటే ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మంచి ప్లేస్ కి వాళ్ళు నడిపిస్తానన్నాడు కదా. ఈ 2026 అనేది దానికి సాదృశ్యంగా ఉంది. ఈ మంచి ప్లేస్ లోకి మనం నడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే యెహోవా ఆయన మనల్ని నిత్యము నడిపిస్తాడు అని. అలాగే సెకండ్ పాయింట్, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీనిలో మనకి. అవి మళ్ళీ 8 అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ లో నేను మళ్ళీ ఎలా నడిపిస్తారు ఇంకా న్యూ ఇయర్ లో మనకు దేవుడు అనేది కొన్ని పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మనం కంటిన్యూ చేద్దాం. ప్రభు మరి ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక.
ఆమేన్.